హాయ్ వీవర్స్, వెల్కమ్ టు రమ్యశ్రీ బ్యూటీ బ్లాగ్స్. నేనైతే మీకు ఇవాళ సైడ్ ఫ్రెంచ్ స్టైల్ ఎలా వేసుకోవాలో చాలా సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి, ఓకేనా. మనం సైడ్ ఫ్రెంచ్కి ఎప్పుడైనా సైడ్ రోల్కి ఎప్పుడైనా సరే మనం వేయాలి అనుకున్నప్పుడు మన ఐబ్రో హైట్ మీద నుంచి ఆ సైడ్ పాపిడి అనేది తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా హెయిర్ అంతా కోమ్ చేసుకొని సెక్షన్ క్లిప్తో క్లోజ్ చేసేసుకోండి. తర్వాత స్టెప్ బై స్టెప్ రోల్ తిప్పుకుంటా నీట్గా రోల్ తిప్పేసుకుంటా ఇయర్ సెక్షన్ వరకు వచ్చే వరకు రోల్ తిప్పండి. తర్వాత స్టాప్ చేసేయండి, ఓకేనా. సో మనం హెయిర్ స్టైల్ గురించి చెప్పేది ఏమి ఉండదు అనమాట. సో మనం వీడియోలో చూస్తే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎలా తీసుకోవాలి, ఎలా ఉంచాలి, ఎలా తిప్పాలి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో మీరు ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, ఓకేనా. సో అలా తిప్పుకుంటా మనం హెయిర్ పార్టీషన్స్ని దాంట్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇంకా ఈజీగా ఎవరికైనా హెయిర్ స్టైల్ వేయటం అనేది మీకు అలవాటైపోతుంది అనమాట, ఓకేనా. సో గమనించండి మీరు బాగా. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి హెయిర్ స్టైల్స్ మీ ముందుకి తీసుకొస్తాను అనమాట. సో ఫర్దర్గా మీకు బ్రైడల్ హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలో కూడా, ఎలాంటి స్ప్రేస్ ఎవరి మీద యూజ్ చేయాలో కూడా చూపిస్తానమాట. సో హెయిర్ స్టైల్స్, హెయిర్ కటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరము ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో అదనేది మనకి ఓన్ వర్క్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. హెయిర్ కట్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ, సో దాని మీద మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి మనం దాన్ని కొంచెం నీట్గా శ్రద్ధగా నేర్చుకుంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదా డైలీ యూజ్ చేసి కొంతమంది ఫేస్కి కూడా బాగా సెట్ అవుతుంది. అలాగే ఎప్పుడైనా మనం హెయిర్ స్టైల్ ఫ్రంట్ అలాగే ఉంటుంది, బ్రైట్స్కి వేయాలనుకుంటే దీన్నే కొంచెం చేంజ్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సైడ్ ఫ్రెంచెస్, సైడ్ రోల్స్ అందరూ సైడ్స్నే ఇష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఫేస్ చాలా నీట్గా ఒక షేప్లో కనిపిస్తుంది. ఓకే, మన ఓల్డ్ ఏజ్లో అయితే ఎక్కువ శాతం ఎంత బ్రైడ్ అయినా సరే వాళ్ళు సెంటర్లో మధ్య పాపిడి తీసే జడ వేయించుకునేవాళ్ళు, ఓకేనా. సో చూడండి, నేను మధ్యలో సైడ్ని అలా తీసుకొచ్చేసి మిగిలిన హెయిర్ స్టైల్ అంతా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ నా 2 ఫింగర్స్తో 3 ఫింగర్స్తో అలా లాగేసేసి అలా తిప్పేశాను. సో సింపుల్గా ఉంటుంది, అలాగే మనకి లేయర్స్ వచ్చినట్టు ఉంటుంది, ప్లస్ అందంగానూ ఉంటుంది. సో మనం ఎక్కువ రోల్ చేసే పని లేదు, ఒక 2 to 3 రోల్స్ చేసేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో చూడండి మీరు ఎలా ఉంది. ఐబ్రో హైట్ మీద నుంచి మనం పాపిడి తీసుకుంటే ఫేస్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సైడ్ పాపిడి కూడా ఎక్కడంటే అక్కడ తీయకూడదు, ఓకేనా. సో మనం రోల్స్ తిప్పుకున్నాక మొత్తం ట్విస్ట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అనమాట. సో ఫైనల్లీ హెయిర్ స్టైల్ అయితే మనకి ఇలా వచ్చేసింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హెయిర్ స్టైల్లో ఒక్కొక్కలా వస్తుంది. సో మీరైతే చిన్న చిన్న టిప్స్ చేసుకుంటూ ఇది మనకి దూరం నుంచి చూడటానికి కూడా పఫ్ స్టైల్ లాగా కనిపిస్తుంది, కొంచెం హైట్ వస్తుంది అనమాట. అంటే మనం హెయిర్ స్టైల్ అంతా వేసాక ట్విస్ట్ చేయడం అయితే మర్చిపోకూడదు, ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఎవరికైనా షేర్ చేయండి, అలాగే కింద కామెంట్